ప్రియమైన వాళ్ళరా, లేవియాకాండ గ్రంథము 24వ అధ్యాయంలో ఉన్నటువంటి మాటలను మనం గమనించినట్లయితే 10వ వచనం నుండి 16వ వచనం వరకు కూడా ఒకసారి మనం చదువుకున్నట్లయితే లేవియాకాండ గ్రంథం 24వ అధ్యాయం 10 నుంచి 16వ వచనం. ఇశ్రాయేలీయురాలకు ఒక స్త్రీకిని ఐగుప్తీయుడకు ఒక పురుషునికిని పుట్టినవాడొకడు ఇశ్రాయేలీయుల మధ్యకు వచ్చెను. ఆ ఇశ్రాయేలీయురాలి కుమారునికిని ఒక ఇశ్రాయేలీయునికిని పాళెములో పోరుపడగా ఆ ఇశ్రాయేలీయురాలి కుమారుడు యెహోవా నామమును దూషించి శపింపగా మోషే యొద్దకు వాని తీసుకొని వచ్చింది. వారి తల్లి పేరు షెలోమీతు, ఆమె దాను గోత్రికుడైన దిబ్రీ కుమార్తె. యెహోవా ఏమి సెలవిచ్చునో తెలుసుకున్న వరకు వారిని కావలిలో ఉంచింది. అప్పుడు యెహోవా మోషేకు ఇలాగూ సెలవిచ్చును, శపించిన వారిని పాళెము వెలుపలికి తీసుకుని రమ్ము. వారి శాపవచనమును వినిన వారందరూ వారి తల మీద తమ చేతులుంచి తరువాత సర్వ సమాజము రాళ్లతో వారిని చావగొట్టవలెను. మరియు నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనము, తన దేవుని శపించువాడు తన పాప శిక్షను భరింపవలెను. యెహోవా నామమును దూషించువాడు మరణ శిక్షను పొందవలెను. సర్వ సమాజము రాళ్లతో అట్టి వారిని చావగొట్టవలెను. పరదేశీయే గాని స్వదేశీయే గాని యెహోవా నామమును దూషించిన ఎడల వానికి మరణ శిక్ష విధింపవలెను. చూడండి ప్రియమైన వాళ్ళరా, ఇక్కడ పరిశుద్ధ గ్రంథంలో దేవుడైన యెహోవా తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే దేవదూషణ చేయకూడదు. కాబట్టి దేవదూషణ చేయడం అనేది చాలా భయంకరమైన పాపము అని తెలియజేస్తూ ప్రియమైన వాళ్ళరా, మరి ఇలాగనే మరి మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనం ఇందాక చదువుకున్నట్లుగా 31, 32 వచనాలలో కూడా ప్రభువు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటయ్యా అంటే మనుష్య కుమారుని దూషించువానికి కాబట్టి నేను మీతో చెప్పున్నదేమనగా మనుష్యుల చేయు ప్రతి పాపమును దూషణయు వారికి క్షమింపబడును, కానీ ఆత్మ విషయమైన దూషణకు పాపక్షమాపణ లేదు. మనుష్య కుమారునికి విరోధముగా మాటలాడు వానికి పాపక్షమాపణ కలదు గాని పరిశుద్ధాత్మకు విరోధముగా మాటలాడు వానికి ఈ యుగమందైనను రాబో యుగముల యందైనను పాపక్షమాపణ లేదు. కాబట్టి ప్రియమైన వారులారా, మనం గమనించినట్లయితే దేవదూషణ అనేది ఇది సరి అయినది కాదు అని తెలియజేస్తూ ఉన్నాడు. అలాగే పత్రికలలో చూస్తే పౌలు గారు అంటారు, నేను హింసకుడను, దూషకుడను, హానికరుడను, పూర్వము నా యొక్క స్థితి ఇది అని ప్రియమైన వారులారా తన యొక్క పాపాన్ని ఒప్పుకున్నట్లుగా మనకు అక్కడ కనబడతాము. అయితే దైవజనులు ఫాదర్ ఎం దేవదాస్వయ్య గారు మరి వ్రాసినటువంటి రక్షణవాణి అనే పుస్తకంలో కూడా తండ్రి గారు దేవదూషణ కూడదు అని తెలియజేస్తూ కొన్ని సందర్భాలను దైవజనులు తెలియజేశారు. చూడండి ప్రియమైన వాళ్ళరా, దైవజనులు తెలియజేస్తూ దేశీయులారా మహాముఖ్యమైన విషయం ఒకటి జ్ఞాపకము చేయుచున్నాము. అదేమనగా దేవుని యొక్క లక్షణములను గురించి అనగా ఆయన స్వభావమును గురించి మనకు దురాభిప్రాయము ఉండకూడదు. అంటే ఇక్కడ ఏం చేస్తా ఉన్నారు, తెలియజేస్తా ఉన్నారయ్యా అంటే దైవజనులు తెలియజేస్తూ ఉన్న మాట ఏంటంటే దేవుని యొక్క లక్షణములను గురించి మనకి ఏముండకూడదు అంటే దురాభిప్రాయం ఉండకూడదు. ఆయన ప్రేమామయుడు, ఆయన స్వతంత్రుడు. అలాగనే ప్రియమైన వర్లరా మనం చూస్తే దేవుని యొక్క లక్షణములను మనం గమనించినట్లయితే మరి ఆయన ప్రేమామయుడని, ఆయన జీవము గలవాడని, ఆయన సర్వశక్తిమంతుడని, పరిశుద్ధుడు, జ్ఞానము కలిగిన వాడు, న్యాయవంతుడు, అలాగనే సర్వవ్యాపకత్వము, స్వతంత్రత, నిరాకారము. ప్రియమైన వర్లరా ఇవన్నీ కూడా ఆయనకున్నటువంటి లక్షణాలు. ఆయన ఆకారము లేనివాడని ఇలాగూ దేవుని యొక్క లక్షణములు మనకు కనబడతా ఉన్నాయి. మన తండ్రి గారు రాసిన దైవ లక్షణముల స్తుతి అనే పుస్తకములో కూడా దేవుని యొక్క లక్షణములను గురించి రాస్తూ ఇంకా అనేకము దేవునికి లక్షణములు ఉన్నవి అని తెలియజేశారు. కాబట్టి ప్రియమైన వర్లరా మనం గమనించినట్లయితే దేవుని యొక్క లక్షణములను గురించి అనగా ఆయన స్వభావమును గురించి మనకు ఏముండకూడదు అంటే దురాభిప్రాయం ఉండకూడదు. కాబట్టి చూడండి ప్రియమైన వర్లరా దైవజనులు కొన్ని ఉదాహరణలు తెలియజేస్తూ ఒక తల్లికి ఒకే కుమారుడు ఉన్నాడు. అతడు యుక్త వయస్సుకు వచ్చినప్పటికీ
ఏదో ఒక జబ్బు వలన మరణించాడు. అప్పుడు ఆ తల్లి, నాకు కుమారుడు ఉండుట చూచి దేవుడు ఓర్వలేక చంపివేసినాడు అని ఏడ్చెను. దేవుడు ఓర్వలేనివాడా? చూడండి ప్రియమైన వారలారా, కుమారుడు యవన కాలంలోనికి వచ్చాడు. ఏదో ఒక పొరపాటులో పడిపోయి, పాపంలో పడిపోయి తనకు ఆ జబ్బును తెచ్చుకొని జబ్బు ముదిరిపోయిన తరువాత తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు తల్లి ఏమంటా ఉంది అంటే, ప్రియమైన వారలారా, నాకొక్కడే ఒక కుమారుడై ఉండగా ఆ ఒక కుమారుని చూసి దేవుడు ఓర్వలేక చంపివేసినాడు అని ఏడ్చెను. దేవుడు ఓర్వలేనివాడా? ఆయనకు ఓర్వలేని గుణముండునా? తల్లి అలాగూ అనుకొనవచ్చునా? అట్లు అనుకొనుటయే దేవదూషణ కాదా అని తండ్రి గారు తెలియజేశారు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవదూషణ అంటే దేవుణ్ణి అపార్థం చేసుకోవడం. అందుకే మనం ఇందాక పాడుకున్నాం, చేసి కొనరాదు అపార్థము, చేసి కొనరాదు దేవుని అపార్థము, చేసి కొనరాదు పరిశుద్ధుల పాదము, చేసి కొనరాదు. కాబట్టి దేవుని యొక్క స్వభావమును, దేవుని యొక్క లక్షణములను మనం ఏం చేయకూడదయ్యా అంటే అపార్థము చేసుకోకూడదు. కాబట్టి పరిశుద్ధుడైనటువంటి దేవుని మనము అపార్థము చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ప్రియమైన వారలారా, దేవునికి అసూయ ఉండునా? దేవునికి గిట్టనితనం ఉండునా? ఒకవేళ ఎవరైనా మరి అభివృద్ధి పొందుతా ఉంటే చూడలేనటువంటి ఈర్ష్య, ద్వేషము దేవునికే ఉంటే అసలు మానవుని ఎందుకు తయారు చేస్తాడు దేవుడు? ప్రియమైన వారలారా చూడండి, కాబట్టి ఆ కొడుకు మరి పొరపాటులో పడి జబ్బు వలన చనిపోయెను, దేవుడు చంపినాడని ఎందుకు నింద మోపవలెను? కాబట్టి తన కుమారునిపై నేరము వేయాలి గాని ఆమె ఏం చేస్తుంది అంటే దేవుని పైన నేరం మోపుతా ఉన్నది. చూడండి, తన కుమారుడు చేసినటువంటి విధానమును బట్టి భయంకరముగా మరి త్రాగడం వల్ల, తిరగడం వల్ల తనకు కలిగినటువంటి జబ్బును బట్టి అతడు పాపములో పడిపోయి జబ్బు తెచ్చుకున్నాడు. ఆ జబ్బు తెచ్చుకొని చనిపోయాడు. తను అనుకోవాల్సింది, దేవా నా కుమారుడు పాపంలో పడిపోయి మరణకరమైన వ్యాధిని బట్టి చనిపోయాడయ్యా, దేవాని చిత్తమైతే నా కుమారుని నీ చెంతకు చేర్చుకోయ్యా అని అనవలసినది గాని ప్రియమైన వారలారా, మరి ఇక్కడ గమనించినట్లయితే ఆ తల్లి ఏమంటా ఉంది అంటే ఓర్వలేకపోయినాడు, దేవుడు ఓర్వలేకపోయి చంపివేసినాడు అని నింద మోపుతా ఉన్నది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి ఒకరు నేరము చేసినా మరొకరి మీద మోపుట నేరము కాదా అన్నారు తండ్రి గారు. నేరము చేసిందేమన్నా ఒకరు, ఆ నేరాన్ని మోపుతుందేమన్నా మరొకరి మీద. నేరం చేసిన తన కుమారుడు, కానీ నేరం ఎవరి మీద మోపుతా ఉన్నది తల్లి అంటే దేవుని మీద నేరం మోపుతా ఉన్నది. మరి ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? కాబట్టి మన జీవితాలలో కూడా మనము కూడా ఒకవేళ మనము చేసినటువంటి విధానమును బట్టి వచ్చే శ్రమలను బట్టి దేవుణ్ణి మనం దూషిస్తూ ఉన్నామేమో, అట్టి దేవదూషణ కూడదు. చూడండి, మనం చేసే పాపములు, మనం చేసేటటువంటి పనులన్నిటినీ కూడా కప్పిపెట్టేసి దేవుడు దానిని బట్టి, ఆ పాపాన్ని బట్టి, ఆ పనిని బట్టి చేయకూడనటువంటి ఏవైతే పనులు ఉన్నాయో వాటిని చేయడాన్ని బట్టి వచ్చేటటువంటి పర్యవసానానికి దేవుని మీద నింద మోపడం అనేది అది ఎంతవరకు సరి అయినది అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి నేరము లేని దేవుని మీద మోపుట మరీ నేరము ప్రియమైన వారలారా కాదా? అటు చేయుట తప్పు అని మనిషికి తెలియటలేదు అంటూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆయన మరి న్యాయవంతుడై ఉంటూ ఉన్నాడు గనక పాపాన్ని బట్టి శిక్ష మరి వచ్చేదిగా ఉంటూ ఉన్నది. మరొకటి దైవజనులు తెలియజేస్తున్న మాట ఏంటంటే, మరి ఒక సంగతి, మనుషులు ఒకరినొకరు కొట్టుకొని చంపుకొనుచున్నారు, కొట్టుకొని వారిని దేవుడు ఆపు చేయకూడదా? మనిషిని దేవుడు పుట్టించెను గదా, మనిషి దేవుని కుమారుడు గదా, అలాగూ చంపుతూ ఉన్నప్పుడు దేవుడు ఎందుకు ఊరుకుంటున్నాడు? దేవునికి మనిషికి ప్రియమైన వారలారా, దేవునికి మనిషి అన్న లెక్కలేదు అని కొందరు దేవుణ్ణి దూషించుచున్నారంట. ఇదొక పాపం. మొదటిదేమన్నా, ఒక తల్లి తన కుమారుడి విషయంలో కుమారుడు చేసినటువంటి పాపాన్ని బట్టి మరలా ఆ కుమారుడి పాపాన్ని సర్ది చెప్పుకుంటానే దేవుణ్ణి దూషించడం అనేది ఒక పాపం అయితే, ఇక్కడ ఇద్దరు కొట్టుకుంటా ఉంటే దేవుడు చూసి ఎలా ఊరుకుంటా ఉన్నాడు? వాళ్ళను సదిరవచ్చు కదా,
అసలు వాళ్ళు కొట్టుకోకుండా చేయవచ్చు కదా, ఎందుకు అలా చేస్తా ఉన్నాడు దేవుడు? మనిషి అంటే అసలు దేవునికి ఏ మాత్రం కూడా లెక్కలేదు అనుకునే కొంతమంది జనులు ఉన్నారు. వారి విషయమై దైవజనులు తెలియజేస్తున్నాం. చూడండి, బైబిల్ గ్రంథంలో కూడా మొట్టమొదటి విధానాన్ని బట్టి చూస్తే కయ్యూను హేబేలు, మరి వీరు కొట్టుకుంటా ఉన్నప్పుడు మరి ఆదాము గారి యొక్క ప్రథమ సంతానమైనటువంటి కయ్యూను, రెండవ సంతానము హేబేలు, మరి వారిద్దరూ కొట్టుకుంటా ఉన్నప్పుడు దేవుడు మరి వెళ్ళి ఆపవచ్చు కదా, ఎందుకు ఆపలేదు? చూడండి ప్రియమైన వారలారా, మానవుడు ఎప్పుడైతే పాపము చేయక ముందు ఉన్న స్థితి వేరు, పాపము చేసిన తరువాత ఉన్నటువంటి స్థితి వేరు. కాబట్టి ఇక్కడ మరి మనం అనుకున్నట్లుగా దేవుడు ఊరుకుంటూ ఉన్నాడు అని ప్రియమైన వారలారా, మరి ఎవరైతే కొట్టడానికి వస్తా ఉన్నాడో ఆ మనిషిని ఆపొచ్చు కదా, ఆ మనిషినే మరి ఇబ్బంది పెట్టొచ్చు కదా, ఆపేయొచ్చు కదా, దేవుడికి అంతా తెలుసు కదా అని చాలా మంది అనుకుంటా ఉన్నారు. ఇలాగ దేవుని పైన మరి నింద మోపుతా ఉన్నారు అని తెలియజేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు న్యాయస్థుడు గనక ప్రియమైన వారలారా చంపిన మనిషిని శిక్షించును. చూడండి, కయ్యూను హేబేలు యొక్క మరి చరిత్ర గాథలో ఉన్నటువంటి సంగతులు కూడా మనం గమనించినట్లయితే, హేబేలు మరణానంతరము ప్రియమైన వారలారా దేవుడు కయ్యూను దగ్గరకు వచ్చి, మరి నీవు చేస్తూ ఉన్న పని ఏంటి? నీ అన్న అయినటువంటి హేబేలుని నీవు ఎలా చంపావు? నీ అన్న యొక్క రక్తము నాకు మొరపెడతా ఉన్నది, నాకును నా యొక్క అన్నకు జరిగినటువంటి ఇదిగో ఈ యొక్క భయంకరమైనటువంటి విధానాన్ని బట్టి నాకు మొరపెడతా ఉన్నది, నన్ను చంపేశాడు అని నీ తమ్ముని రక్తం మొరపెడతా ఉన్నదని దేవుడు కయ్యూనుతో మాట్లాడాడు. కాబట్టి ప్రియమైన వారలారా, అప్పుడు దేవుడు కయ్యూన్ని విడిచిపెట్టాడా? అమ్మా, విడిచిపెట్టలా. ఏం చేశాడంటే కయ్యూన్ని దేశదిమ్మర్నిగా చేసేసాడు, ఆ ప్రాంతంలోనే లేకుండా అయిపోయాడు. కాబట్టి ప్రియమైన వారలారా, దేవుడు దాని యొక్క అనంతరము వారికి తప్పకుండా శిక్ష విధించే వారిగా ఉంటూ ఉన్నారు. కాబట్టి ఆ చంపిన మనిషికి శిక్షించును, అధికారుల చేతైనా శిక్ష వేయించును. ప్రియమైన వారలారా, దేవుడు న్యాయస్థుడు గనక ఎవరైతే ఆ వ్యక్తిని చంపారో ఆ వ్యక్తి విషయంలో దేవుడు అతన్ని శిక్షించును. కాబట్టి లేదా అతడు ఏదో ఒక జబ్బు వలన ఘోరముగా చనిపోవచ్చును. అతడు దగ్గర ఉన్న వారికి అతడంట చనిపోయేటప్పుడు చెప్తాడంట, ఆ దగ్గర ఉన్న వారికి ఎవరైతే ఆ వ్యక్తిని చంపి తన మరణకరమైన వేదనలో ఉండి ఆ చంపిన వ్యక్తి చనిపోయేటప్పుడు అంటాడంట, అయ్యా ఇదిగో నేను ఒక పలానా కుటుంబాన్ని ఇలా నాశనం చేశా, దేవుడు నాకు తగిన శిక్ష విధించాడు, కాబట్టి అందును బట్టే నాకు ఈ ఘోరమైనటువంటి జబ్బు సంభవించింది, కాబట్టి అందువలన నేను మరణిస్తూ ఉన్నానని ఆ ప్రక్కన ఉన్న వారికి ఎవరికో ఒకరికి చెప్పి అతడు చనిపోతాడు అని తెలియజేస్తుంది. ఒకవేళ ఈ లోకంలో శిక్ష పడకుండా గానటి వాడుగాన తప్పించుకొనబడితే ప్రియమైన వారలారా నరకమునకు వెళ్ళిన తర్వాత అయినా కూడా వదిలిపెట్టడు దేవుడు, తప్పకుండా వారి విషయంలో తీర్పు అనేది ఉంటుంది అని సెలవిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన వారలారా, ఆ నరహంతకునికి ఆ మనిషిని చంపిన తరువాత చూడండి అతని మనస్సులో గొప్ప నరకం ఉండును అన్నారు. అంటే ఒక వ్యక్తిని చంపాడు, చంపిన తర్వాత చూడండి, చంపడం అంటే ఒకటి శారీరకంగా చంపడం ఒకటైతే, రెండు మానసికంగా చంపడం అనేది మరొక విధానం. ప్రియమైన వారలారా, ఏదైనా నరహత్యే. మరి నిర్గమాకాండ గ్రంథం 20వ అధ్యాయంలో దేవుడు తెలియజేసినటువంటి 10 ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ ఏంటంటే నరహత్య చేయకూడదు. ఒక మనిషిని బహిరంగంగా చంపినా, అంతరంగంగా తన యొక్క మనోవేదనతో అతడు బాధపడినా కూడా అది నరహత్యే. కాబట్టి ప్రియమైన వారలారా, అలాగ నరహత్య చేయడం అనేది దేవుని దృష్టిలో అది ఒక భయంకరమైనటువంటి పాపముగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఆ నరహంతకునికి ఆ మనిషిని చంపిన తర్వాత అతని మనస్సులోనంట గొప్ప నరకం ఉంటుందంట. అయ్యో నేను ఆ మనిషిని చంపేశానే, ఆ మనిషిని బాధ పెట్టానే, ఆ మనిషిని నేను ఇలాగా అన్నానే అనేటటువంటి బాధ వారి మనస్సును ఏం చేస్తుందయ్యా అంటే బాధిస్తా ఉంటది. కాబట్టి ప్రియమైన వారలారా, మరి దైవజనులు ఈ మాటలు చెప్తూ ఆ మనిషిని చంపినప్పుడు దేవుడు ఎందుకు ఊరుకున్నాడని ప్రశ్నించిన దేవుడు అన్యాయస్తుడని దేవునిని దూషించినట్టే. కాబట్టి దేవుడు న్యాయ స్వభావము గలవాడు గనక ఆయన అన్యాయం ఎప్పుడునో చేయడు. మనము ఆయన్ను గ్రహించలేక అన్యాయస్తుడని చెడు కార్యములు జరుగుచున్నప్పుడు ఊరుకొనుచున్నాడని అందుము గాని దేవుడు దయగలవాడు గనక ప్రియమైన వారలారా, మరి మనిషి తన దుర్గుణము తనంతట తాను తెలుసుకొనుటకు ఎక్కువ సమయం ఇస్తాడు అంటూ ఉన్నారు.
దేవుడు మానవుడు తన యొక్క దుర్గుణాలన్నీ కూడా తెలుసుకోవడానికి దేవుడు ఏం చేస్తాడంటే కొంత సమయాన్ని ఇస్తాడంట. ఆ సమయం వరకు చూసి అప్పటికీ కూడా తెలుసుకోలేదనుకోండి, ఇంక ఈ లోకంలో ఇక్కడ మారేటట్టు లేడు అని చెప్పి ఏదో ఒక వ్యాధి కలగజేసి ఈ లోకంలో నుండి తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ లోకంలో మనం ఉండగానే మన యొక్క తప్పిదములను దేవుని ఎదుట ఒప్పుకొనవలసిన వారమై ఉన్నాం. అయ్యా, ఇదిగోనే నా కాలంలో, నా యొక్క జీవిత పయనంలో, యవన కాలంలో, లేదా నేను ఈ యొక్క స్థితిలో ఉన్నప్పుడు ఒక భయంకరమైన పాపాన్ని చేశాను. ఆ పాపాన్ని బట్టి నేను పలానా కుటుంబాన్ని ఇలా నాశనము చేశానే అనేటటువంటి తలంపు మానవుడికి పుట్టిస్తాడు దేవుడు. పుట్టించినప్పుడు ఆ పాపాన్ని ఒప్పుకొని దేవుని సన్నిధికి రావలసిన వారై ఉన్నారు. కానీ అలాగూ కాకుండా ఇంకా మొండిగా తయారైపోయి దేవుని సన్నిధికి దూరం అయిపోయి, ప్రియమైన వారలారా, ఇంకా దేవుని పైన విరోధముగా మాటలాడు వారు కూడా దేవదూషణ చేసేవారే. కాబట్టి దేవుడు ప్రేమామయుడు, ఆయన ఎప్పుడూ కూడా దూషించేవాడు, ఎప్పుడూ కూడా శిక్షించేవాడు కాదు. కాబట్టి ఆయన ప్రేమను బట్టి మన పాపాన్ని మనం ఒప్పుకోకపోతే తప్పకుండా శిక్ష తప్పదు. అందుకే దైవజనులు ఈ యొక్క చరణంలో కూడా పరమ దేవుడే ప్రేమం పరమ న్యాయ సంధానం గురుతర శక్తి విధానం నిరుపమాన సుజ్ఞానం వరగుణ ధీరోదారి వరగుణ ధీరోదారి గానా చేసి కొనరాదు అపార్థము చేసి కొనరాదు దేవుని నపార్థము చేసి కొనరాదు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, ఇలాగ మనం చూస్తే చివరిగా మరి ఒక సంగతి చెప్పి నా మాట ముగించి వేస్తాను. మూడవదిగా చూస్తే కొందరు దేవుని మరొక విధముగా దూషించుచున్నారు. మనిషిని పుట్టించుట తరువాత అనేక కష్టములు పాలు చేయుట, తొదకు చంపించుట, ఇదంతా ఒక తంతులాగా ఉన్నది. ఎందుకు పుట్టించడము, మనిషి పాపము చేయుచుండగా ఎందుకు ఊరుకొండుట అనుచున్నారు. ఇది కూడా దేవదూషణయే. కాబట్టి ప్రియమైన వర్లరా, మరి మనం గమనించినట్లయితే మానవుడు అనుకుంటా ఉన్నాడంట ఏమని అంటే, అసలు దేవుడు మానవుని ఎందుకు పుట్టిస్తా ఉన్నాడు, ఎందుకు వారిని శ్రమల పాలు చేస్తా ఉన్నాడు, ఎందుకు కష్టాలు పెడతా ఉన్నాడు, ఎందుకు వారిని హింసిస్తా ఉన్నాడు అని అంటే, చూడండి, మనం చేసేటటువంటి పాపాల విషయమై మనం జ్ఞాపకం చేసుకోం కానీ ఆ పాప ఫలితము ఏదైతే శిక్ష వస్తా ఉన్నదో అప్పుడేం చేస్తా ఉన్నామంటే దేవుడిని మనము దూషిస్తూ ఉన్నాము. కాబట్టి అది సరి అయినది కాదు. కాబట్టి ఎందుకు పుట్టించవలను అని అంటూ ఉన్నారు. ఎందుకనగా ఎందుకు పుట్టించవలనో, ఎందుకు ఊరుకొనవలనో, ఎందుకు చావనివ్వవలనో మనకేమి తెలియను. ఆయన జ్ఞానమున కన్నా మన జ్ఞానం ఏమన్నా ఎక్కువ ఏంటి అన్నారు. దేవుని జ్ఞానము కంటే మనిషి జ్ఞానం ఏమైనా ఎక్కువ ఉన్నదా? కాబట్టి ప్రియమైన వారలారా, జ్ఞానము గలవానికి ఒక క్రమం ఉన్నది, దేవునికి ఒక క్రమం ఉన్నది. ఎప్పుడు మానవుని భూమి మీదకు పంపించాలో, ఆ మానవుని ఎలా మరి ఆ పాపము నుండి రక్షించాలో, ప్రియమైన వారలారా, ఏ సమయంలో ఏ పని చేయాలో దేవునికి ఒక క్రమం ఉన్నది. కానీ మరి జ్ఞానము గలవాడు గనక ఏది పడితే అది చేయడు గాని, ఎప్పుడు పడితే అప్పుడు చేయడు గాని, ప్రియమైన వారలారా, దేవునికి క్రమం ఉంటుంది. మానవునికే, ఒక జ్ఞానము గల మనిషికే ఒక క్రమం ఉంటే మరి ఈ జ్ఞానమునకు కర్త అయినటువంటి దేవునికి ఒక క్రమము ఉండదా? ఉంటుంది. కాబట్టి చూడండి, ఆయనకే ఎక్కువ క్రమం కనుక మరి ఆయన చేయుచున్నవన్నీ చూసి మనము ఆక్షేపింపకూడదు. ఆయన కష్టాల పాలు చేయుట, జబ్బులు పంపుట, చంపుట, అవి దేవుని పనులా అంటే, దేవుడు చేయుచున్నాడా అంటే, అయ్యో అలాగనుట ఎంత పాపము అని అన్నారు దైవజనులు. కష్టాలు పాలు చేయటం కానీ, జబ్బులు పంపడం కానీ, అవన్నీ కూడా దేవుని పనుల. అలాగ చేయటము దేవుడు చేస్తాడా అంటే అది మనం దేవదూషణ చేసినట్టే. చూడండి, ఏ తండ్రి అయినా తన కుమారుడి విషయంలో ఒక జబ్బుని తన కుమారుడి మీదకి పంపిస్తాడా? పంపించడు కదా. అలాగే ఒక మానవుడిగా ఉన్న ఒక తండ్రే పంపించకపోతే, దేవుడు మనలను సృష్టించి మనలను ప్రేమించి మన యొక్క పాపముల నిమిత్తమై ఆయన ఈ లోకానికి వచ్చి ఆయన మరణకరముగా తన రక్తాన్ని చిందించి మన కొరకు ఆయన మరి మన పాపముల నిమిత్తమై మరణించినటువంటి ప్రభువు ఎలాగా ఆ విషయంలో మరి తప్పు చేస్తాడు, లేదా ప్రియమైన వారలారా మానవుని శిక్షిస్తాడు?
కాబట్టి జబ్బు దేవుడు పంపించేది కాదు, కానీ ప్రియమైన వాళ్ళరా మన యొక్క పాపములను బట్టి, మన అయోగ్యతను బట్టి మనము తెచ్చుకునేటటువంటిదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి మనిషిని కలగజేసినప్పుడు కష్టాలు కలగజేసినాడు అనుకొనుచున్నారా? దేవుడు మానవుని కలగజేసినప్పుడే కష్టాలేమి కలగజేయలేదు ప్రియమైన వాళ్ళరా. అలాగే మరి మనం గమనించినట్లయితే ఆయన జబ్బును కలగజేయలేదు, అలాగే ప్రియమైన వాళ్ళరా చావును కూడా ఆయన కలగజేయలేదు. ఇవన్నీ కూడా సైతాను వల్ల వచ్చినవే. కాబట్టి సైతాను మీద నేరము మోపాల్సింది, కానీ మానవుడు దేవుని మీద నేరము మోపుతూ ఉన్నాడు. కాబట్టి ఏవైతే ఈ యొక్క మరి కార్యములు జరుగుతా ఉన్నాయో, మొట్టమొదటి మానవుని దేవుడు సృష్టించినప్పుడు ఆదాము గారిని, మరి ఆదాము గారిలో ఏమి లేదు అంటే పాపము లేదు. ఆ తర్వాత ఆదాము గారిలోని హవ్వమ్మ గారిని చేశాడు దేవుడు. వారికి ప్రియమైన వర్లరా సాతానుడు కుయుక్తిగా వారితో మాట్లాడి వారి చేత పాపము చేయించడం వల్ల పాపములో పడిపోయాడు మానవుడు. కాబట్టే వారు పాపములోనికి వెళ్ళినట్లుగా చూస్తూ ఉన్నారు. కాబట్టి ఈ యొక్క పాపాన్ని బట్టి ఆదాము అవ్వలు వారు పాపంలో పడిపోయిన స్థితిని బట్టి దేవుడు వారిని రక్షించడానికి నరావతారిగా ఈ లోకానికి రావలసి వచ్చింది. ఒక మానవుని రక్షించడానికి దేవుడు నరావతారిగా ఈ లోకానికి వచ్చాడు. కాబట్టి మరి దేవుని దూషించడం అనేది ప్రియమైన వాళ్ళరా అది సరి అయినది కాదు అని తండ్రి గారు ఒక చరణంలో రాస్తూ, కష్టము వచ్చిన గాని నష్టము వచ్చిన గాని ఇష్టము లేకపోని భ్రష్టుడవైనను గాని స్రష్టనుట మేలా నీ దృష్టికి దియన వీలా గానా చేసి కొనరాదు అపార్థము చేసి కొనరాదు. కాబట్టి కష్టము వచ్చినా నష్టము వచ్చినా ఇష్టము లేకపోయినా భ్రష్టుడవైపోతున్నా గాని ప్రియమైన వాళ్ళరా స్రష్టనుట మేలా అంటే నీ దృష్టికి ఇది అనా వీలా అని దైవజనులు తెలియజేస్తున్నారు. కాబట్టి కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా ఇష్టం లేకపోయినా భ్రష్టుడవైపోతున్నా కూడా దేవుని దూషించకూడదు, దేవుని అపార్థము చేసుకోకూడదు అని ప్రియమైన వాళ్ళరా దేవుని వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. గనక మనము మరి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా అవి ఎవరిని బట్టి అంటే మనం చేసుకున్న వాటిని బట్టే దేవుడు మనలను మరి ఇలాగూ మనమే మరి అప్పగించుకుంటూ ఉన్నాం సాతానుడి యొక్క ప్రేరేపణను బట్టి తప్ప దేవుడు మనలను ఎప్పుడు కూడా రక్షించేవాడుగానే ఉన్నారు. కాబట్టి మనము ఆయనను అపార్థం చేసుకొనక మనము ఆయనలో సాగి వెళ్ళగలిగేటటువంటి కృప, ఆయన న్యాయమును నీతిని ఆయన యొక్క విధానమును ఆయన యొక్క మహిమను మనం తెలుసుకొని సాగి వెళ్ళగలిగేటటువంటి కృప ప్రభువు చేరి వచ్చినటువంటి మన ఎల్లరకు దయచేయును గాక. ఆమేన్.